ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 20/12/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, బహుళపక్షము, పంచమి ఉదయం 10:52 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. మఖా నక్షత్రం రాత్రి 3:47 వరకు ఉండి తదుపరి పుబ్బ అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుంచి 9:40 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:35 నుంచి 1:19 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము మధ్యాహ్నం 2:54 నుంచి 4:37 వరకు. అమృత ఘడియలు రాత్రి 1:13 నుంచి 2:56 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు. సూర్యోదయం 6:45 సూర్యాస్తమయం 5:42. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగం వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు, కొత్త వ్యక్తులతో పరిచయము, కుటుంబ సభ్యులతో మీకు మంచి అనుబంధము, అంటే అనుకున్నటువంటి పనులలో కుటుంబ సభ్యుల యొక్క సహకారము, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడము, ఇక వైవాహిక జీవనానందము, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఇక సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది. కళాకాల క్రీడల లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ముఖ్యంగా వ్యాపారాన్ని విస్తరించే అవకాశం బలంగా కనబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభ. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ధనయోగం బాగా ఉంటుంది. అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఈరోజు మీకు శుభకరంగా చెప్పబడుతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఎందుకంటే మితిమీరినటువంటి కోరికలు, మితిమీరినటువంటి ఆవేశము మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. ధన నష్టము, వాహన భంగము, ప్రయాణంలో ఇబ్బందులు, నిద్రలేమితనం కానీ, మద్యపాన మత్తులు కానీ ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించే ప్రయత్నాన్ని చేయండి. తల్లిగారి ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాన్ని చేయకూడదు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా ఇబ్బందులు ఎక్కువ ఉంటున్నాయి. పశుపక్షాదులకి అనారోగ్య సూచన. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. సముద్రంలోకి వెళ్ళకూడదు. రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి తీవ్ర నష్టం, పురుగు పట్టడం వల్ల కావచ్చు, లేదా ఇతరత్ర ఏదైనా జంతువుల వల్ల కావచ్చు ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. కాస్త ధాన్యాన్ని సేకరించే విషయంలో అప్రమత్తంగా ఉండండి. లేదా అమ్మకం విషయంలో ఈ తూకం దగ్గర మీకు మోసపోయే అవకాశం ఉంటుంది. బ్రోకర్ల వల్ల రైతన్నలు నష్టపోయే అవకాశం ఎక్కువ కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా ఇబ్బందికర వాతావరణం, అవమానాలు. దొంగ వైద్యుల బెడద, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది జరిగే సూచనలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా మారే అవకాశం, తప్పకుండా మీరు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. రెవెన్యూ మరియు
శిశు సంక్షేమ శాఖ, హాస్టల్ వార్డెన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న వారు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు, ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. జాగ్రత్త. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి నష్టకరంగా చెప్పబడుతోంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా తీవ్రమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ముఖ్యంగా పెట్రోల్ బంకులలోను, బాణసంచి కర్మాగారాలను, గ్యాస్ వ్యాపారంలోను, అలాగే ఫార్మా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 7 నుంచి 15 అధ్యాయాలు చదవండి. అలాగే బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, దుర్గాదేవి దేవాలయ సందర్శన మీకు లాభాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. వైవాహిక జీవనంలో ఇతరుల జోక్యాన్ని ప్రదర్శించకండి. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండడం, ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు మీరు షేర్ చేసుకోవడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 7:02 నుంచి 8:19 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:05 నుంచి 3:24 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు. అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, ధనము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశాల్లో మంచి విద్యా ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. బంధుమిత్రులతో సానుకూలత, రుణపీడ పరిహారం, రోగనాశనం. విద్యార్థులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం, పెద్దల యొక్క అనుకూలవంతమైనటువంటి ఆశీర్వచన స్థితి, ఉత్తమ విద్యార్థులుగా మారే అవకాశం. ఉపాధ్యాయుల యొక్క కృషి, అధ్యాపకుల యొక్క ఆశీర్వచన బలం, తప్పకుండా మీరు ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా మారే అవకాశం కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయి ఉద్యోగ విద్యా ప్రాప్తిని పొందుకుంటారు. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి శుభవార్తలు వినే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి చోటికి ఉద్యోగ బదిలీలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వస్తు లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. మానసికమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రశాంతత, శారీరకమైనటువంటి దృఢత్వాన్ని పొందుకునే అవకాశం. మంచి పనుల్లో పేరు సంపాదించడం, రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకులకు అనుకూలవంతమైన శుభస్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభ. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహమర్జెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు చాలా మంచి అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో, కుటుంబ సౌఖ్యంలో, సంతాన యోగంలో మంచి వార్తలు వినే అవకాశాలు. ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కూడా చాలా మంచి సంఘటనలు, ఆనందకరమైనటువంటి వార్తలు, సంతానం కావచ్చు, విద్యాభివృద్ధిలో కావచ్చు, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తయిన విషయం కావచ్చు, ఊహించని ఒక ఉద్యోగ ప్రాప్తి కావచ్చు, ఉద్యోగంలో బదిలీలు కావచ్చు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి కావచ్చు. ఈరోజు చాలా మంచి శుభవార్తలు వినే అవకాశం. కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైనటువంటి సంపద, తల్లిదండ్రులతో సఖ్యత, సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఊహించినటువంటి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో, స్వదేశంలో అనుకూలమైనటువంటి వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చును. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహమర్జెంట్లకి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి మంచి లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. ఉత్తమ వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. ప్రశాంతత, విదేశీయానం, ఉద్యోగ లాభం, ఆనందకరమైన సంపద, అనేక రకాల శుభయోగాలు పొందుకునే అవకాశం బలం కనబడుతున్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా కార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచనలు, ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు, గొప్ప కార్యక్రమాన్ని సాధించే అవకాశం. ఇంట్లో ఏదైనా
శుభకార్యము తప్పక జరిగే అవకాశం కనబడుతోంది. శుభమైన సంతాన వార్తలు కూడా వినవచ్చు. అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఆర్థికాభివృద్ధి, అన్యోన్యమైనటువంటి ఆనందాది యోగాలు, వృత్తి ఉద్యోగాది లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, స్వదేశంలో భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, మత్స్యకారులకి రొయ్యలు చేపల చెరువుల లాభం, రాజకీయ నాయకులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజంటకి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు స్వీకరించవచ్చు, స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడం, ధైర్యంగా ఉండడం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదాలు కూడా లాభవంతమైన శుభ. ఈ రోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి లేనిపోని అనవసరపు విషయాల్లో తలదూర్చడం, అనవసరపు ఆందోళన పొందడం, మానసికమైనటువంటి ఉద్వేగానికి లోనవడం, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతుంది అన్నటువంటి చందానం ఉండే అవకాశం, అంటే ఆ సామెత చెప్పినట్టుగా ఉంటుంది. ఎప్పుడో ఏదో అవుతుందని చెప్పేసి ఇప్పుడు దాని గురించి అతిగా ఆలోచించి భయభ్రాంతులకు గురవడం, లేదా అతి ఆలోచన చేయడం నష్టాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం కూడా మీకు ఇబ్బంది కలిగించే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, కళాకారుల క్రీడగా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఎక్కువ కనపడుతోంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అనవసరంగా లంచాలు పుచ్చుకునే ఆలోచనని మానేయండి. మీకు తప్పకుండా కృష్ణ జన్మస్థానంలో ఒక రిజర్వ్ సీటు ఖాళీ ఉంటుంది. జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మంచిది కాదు. ఉద్యోగంలో జాగ్రత్తలు వహించండి. అధిక బాధ్యతలు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మీ ఉద్యోగం ప్రైవేట్ సెక్టార్ ఉన్న వారికి బెంచ్ మీదకి మారే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. విదేశాలకు వెళ్లాల్సిన మీ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మీరు జన్మజాతకాన్ని చూయించుకోవాలి. భగవద్గీత పారాయణం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, రాహుగ్రహ, కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. భగవద్గీతలో కూడా మీరు 6 నుంచి 11 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా సరే చెప్పులు కానీ గొడుగు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలవంతమైన శుభయోగం. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి భగవద్ ధ్యానం, మౌనంగా ఉండడం, మితంగా తినడం వల్ల అనుకూలత ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:51 నుంచి 10:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభవంతమైన స్థితి కనబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ఆరోగ్య లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, ఎలక్ట్రీషియన్స్ కొత్త కాంట్రాక్ట్ లభిస్తాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, కుటుంబ సౌఖ్యం, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆర్థిక విషయాలు మంచి లాభాలు, రుణ విమోచనాన్ని పొందుకోవడం, శుభవార్తా శ్రవణం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారంలోను, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, ప్రశాంతత, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారికి కూడా మంచి ఫలితాలే కనబడుతున్నాయి. ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రశాంతమైన జీవనము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి శుభయోగాలు, విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం కనబడుతోంది. ఉమ్మడి ఆస్తుల్ని పంచుకునే అవకాశాలు, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం లేదా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, ఊహించినటువంటి ధన ప్రాప్తి, అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే అవకాశం, రోగ విముక్తులయ్యే అవకాశం కనబడుతోంది. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి వ్యాపారం చేసే వారికి అనుకూలవంతమైన శుభస్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభవంతమైన స్థితి. వృత్తిలో లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాణింపు, బ్యాక్లాగ్ పరీక్షలు కూడా పూర్తి చేసుకునే అవకాశం. ఈ రోజు ఒక మంచి శుభ సంఘటన జరిగే అవకాశం. పెద్దల యొక్క మాటలు వినడం, మీ జీవితంలో ఒక మంచి మార్పు పొందుకునే అవకాశం. జరిగిన పొరపాటును సర్దిద్దుకునేటువంటి అవకాశం. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది. ఇలా మీ అందరికీ అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ నేను ఒక కామెంట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది. ఏమిటంటే, ధనుసు రాశి వారి ఫలితాలు చెప్పేటప్పుడు లేదా ఇంకొక ఫలితాలు చెప్పేటప్పుడు బై మిస్టేక్లో నేను వృశ్చిక రాశి ఫలితాలని చెప్పేసి 2 పర్యాయాలు చెప్పినప్పుడు దాన్ని కామెంట్గా, అంటే కామెడీగా కామెంట్ చేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. పర్వాలేదు, అంటే ఇక్కడ నేను వారిని అప్రిషియేట్ చేస్తున్నాను, ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఈ రాశి వారికి ఇంకొక రాశి గారి పేరు చెప్పినప్పుడు వాళ్ళను నిశ్చితంగా పరిశీలిస్తున్నారన్న విషయం నాకు అర్థమైంది. అందుకు వాళ్ళకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. కామెంట్ చేసినందుకు నాకు ఇబ్బంది లేదు, పర్వాలేదు. కాపీ పేస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. నేను కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం ఉంటే నేను ఏఐ టూల్స్ని వాడగలుగుతాను. నాకు ఆ స్థాయి కూడా ఉంది, ఆ టెక్నాలజీ కూడా నా దగ్గర ఉంది. బట్ అలాంటి పరిస్థితి నాకు అక్కర్లేదు. ఎందుకంటే నేను చెప్పగలిగేటువంటి సామర్థ్యం, నేను ల్యాప్టాప్ లేకపోయినా నేను గ్రహాలని ఇలా పేపర్ మీద రాసుకొని తప్పకుండా చూడగలిగే అవకాశం, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఎన్ని డిగ్రీలో ఉంది అనేది చూసుకొని చెప్పగలిగేటువంటి వ్యక్తిత్వం నాది. కాబట్టి నేను ఏది కూడా లేని విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి కాపీ పేస్ట్ చేస్తున్నటువంటి భావన మీకు అక్కర్లేదు. ప్రతిరోజు కూడా మనిషికి కావాల్సినవి విద్య, ఉద్యోగం. వాళ్ళు లేవగానే కావాల్సింది ఉంది, ఆఫీస్కి వెళ్తున్నాను, జాగ్రత్తగా వెళ్తానా లేదా, ఇవాళ పరీక్ష ఉంది లేదా చదువు ఉంది, లేకపోతే ఇంటర్నల్గా ఎగ్జామ్ జరుగుతున్నాయి, ఎలా రాస్తాను, మా పిల్లవాడు ఎలా ఉంటాడు, విదేశీయానం ఉంది ఎలా ఉంటుంది, ఇలాంటివి తెలుసుకునేటువంటి రోజువారీ శుభ ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కొంతమంది వచ్చేసి మహాను పండితులు ఉంటారు, కొంతమంది చాలా మంచి పండితులు, వాళ్ళు స్టేజ్ల మీద ఒక్కొక్కసారి పెద్ద పెద్ద వాళ్ళని అవమానించిన వాళ్ళు కూడా జాతకాలు లేవు, భూతకాలు లేవు, అంత అబద్ధం, ఇది కేవలం సృష్టి కోసం చెప్పబడింది అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఒకసారి అటువంటి ప్రవచనాలు చెప్పేటువంటి మేధావులందరూ కూడా రాముడి యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనని తిథి, వార, నక్షత్రాలతో చెప్తుంటారు. అంటే త్రేతాయుగం నుంచి, ద్వాపర యుగం నుంచి ఇప్పుడు కలియుగం వరకు కూడా గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఆ వ్యక్తుల యొక్క దౌర్భాగ్య స్థితిని, అనుకూలతని చెప్పగలిగేటువంటి శాస్త్రం, ఏకైక శాస్త్రం జ్యోతిష శాస్త్రం మాత్రమే. మొన్న మనకి తెలంగాణ, ఆంధ్రాలో ములుగు ప్రాంతంలో మనకి 5.4 రిక్టర్ స్కేల్ పైన మనకి భూకంపం వచ్చింది. ఈ విషయాన్ని మన యొక్క వాతావరణ నిపుణులు ఎవరైనా మీకు ఒక నెల ముందు చెప్పారా? మరి అదే విషయంలో మీకు పంచాంగంలో వాతావరణ మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంటుందని, మనకి శీతాకాలంలో వచ్చినటువంటి ఉత్పాతాలు అంటే అధిక వర్షాలు, అలాగే సముద్రం ఉప్పొంగడం, మళ్ళీ మనకి గత వారంలో కూడా మనకి మరొకసారి తుఫాను కేంద్రీకృత విషయాన్ని ఇది పంచాంగంలో స్పష్టంగా చెప్పబడింది. ఇది చెప్పబడింది వాతావరణంలో అనూహ్యమైనటువంటి మార్పులు అని చెప్పాం కదా. అంటే భూ ప్రకంపనలు అనేది కూడా కొంత ఒక పంచాంగం రాశారు, కానీ దాన్ని ఎందుకు తేలిక తీసుకున్నారు అంటే మేము చెప్పినటువంటి మా జ్యోతిష్య పండితులు, మా సిద్ధాంతులు విజ్ఞానవేత్తల కంటే ఎక్కువ అని చెప్తాను నేను, అందులో నో డౌట్. ఇప్పుడు ఈ సమయంలో నా ఫలితాలు నాకు చెప్పబోయి ఇవంతా నాకు ఎందుకు ఉపోద్ఘాతం అనే వాళ్ళు కూడా ఉంటారు. మీ జాతకంలో చెప్పేటప్పుడు ఏదైనా ఒక పొరపాటు అయినా దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈరోజు ఫలితాల్లో మీకు అనుకూలవంతమైన
వృత్తి, ఉద్యోగ, విద్య, వ్యవహారాదులు లాభం. మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను లాభాలు పొందుకుంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును. లాటరీల వల్ల, జూదం వల్ల, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవచ్చును. మంచి వ్యక్తులతో పరిచయము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యము, పెద్దల మాట వినడం వల్ల లాభాలు. ఉమ్మడి ఆస్తుల్ని పంచుకోవడం, ఆస్తులు కూడబెట్టుకునే అవకాశాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి వృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమ లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి పొందుకోవడం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం డోరు. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోరు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా చాలా మంచి ప్రయోజనాలు పొందుకోవచ్చు. విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, వ్యాపార లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. అలాగే కొంతమంది ధనుసు రాశి వారి జీవితాలు బాగున్నాయని చెప్తే ఏం చెప్తున్నారో, మా దరిద్రమంతా మాతో పాటే ఉందనేటువంటి బాధపడే కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. వారికి ఒకటి చెప్తున్నాను, మీ జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకోండి. అలాగే మీ పుణ్యబలం ఎంత ఉంది, ఎంత పుణ్యం చేసుకున్నారు మీరు అన్న విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించి మంచి ప్రయోజనాలు పొందుకుంటారని. భగవద్గీత పారాయణంలో మీకు అనుకూలవంతమైనటువంటి శుభ సంఘటన జరిగేటువంటి విషయం ముందుగానే తెలుస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భగవంతుని ఆరాధన మీకు ఎప్పుడు కూడా శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను దృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి అనవసర వివాదాలు, చికాకులు, భార్యాభర్తల మధ్య ఎడపాటు తప్పకపోవచ్చు. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు. రైతన్నలు మోసపోయే అవకాశం. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి ఇబ్బంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. చెప్పిన విషయాలు, రోజువారీ విషయాలు ఇవన్నీ కూడా. కానీ ఈ రోజునటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఏ రాశి వారికి బాగుంటుంది, ఏ రాశి వారికి బాగుండదు అనేటువంటి అంచనాన్ని తీసుకుని మేము చెప్పగలిగే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు లగ్నం నుంచి ఈ రోజు చంద్రుని యొక్క స్థానాన్ని బట్టి మనం చెప్పేటువంటి ఫలితాలు, గోచార ఫలితాలు 40 నుంచి 50% వరకు మాత్రమే తీసుకోండి. ఆ విషయాన్ని గుర్తించండి. జన్మ జాతకాన్ని ఎక్కువగా ఫాలో అవ్వండి. ఏదైనా అనుమానం ఉంటే తప్పకుండా మీరు మన ఛానల్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పకుండా మీకు సందేహ నివృత్తి చేసే అవకాశం కలుగుతుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. అనవసర ప్రయాణాలు, మద్యపాన సేవన, కుటుంబంలో విచ్ఛిన్న స్థితి, అలాగే సోదరుల మధ్య వ్యతిరేకత, విదేశీ ప్రయాణం మంచిది కాదు. తప్పకుండా వెళ్ళాలనుకున్నప్పుడు జన్మజాతకం చూసుకోవడం, అలాగే హనుమాన్ చాలీసా పారాయణం 121 సార్లు చేసుకొని ప్రయాణం చేయండి, అనుకూలంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 7:16 నుంచి 8 గంటల వరకు, తిరిగి 9:41 నుంచి 10:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7, 9 అంకెలను అదృష్టంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి వైవాహిక జీవన ఆనందము, ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరగడము, పిల్లల వల్ల గొప్ప ఖ్యాతి పొందుకోవడం, మీ పిల్లలు విదేశాల్లో ఉత్తమ విద్యావంతులుగా మారే అవకాశం, పిల్లల వల్ల ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. సంతాన ప్రాప్తి పొందుకోవడం, కళాకారుల, క్రీడల లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అనుకూలత, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూల శుభస్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. మంచి బహుమానాలు అందుకోవచ్చు. సువర్ణ, వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి,
ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలంతో శుభస్థితి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన శుభయోగాలు, చాలా మంచి ఫలితాలు వీరికి. అసలు అదృష్ట యోగం వీరి వెంటే ఉంటుంది. వాళ్ళ సినిమా రంగంలో లాభము, దర్శక నిర్మాతలకి మంచి అనుకూలత, కళాకారులకి క్రీడల లాభాలు పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం పొందుకోవడం, రాజకీయ నాయకులకు అనుకూలత, సోదర మైత్రి, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు పొందుకోవడం, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులు కూడా అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన సౌరభ్య స్థితి. ధనయోగం, గృహయోగం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, సోదరులతో సఖ్యత, విదేశీ ప్రయాణం, విద్యార్థులకు లాభాలు, ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, మంచి ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, అప్పుల బాధలు విముక్తులవ్వడం, మాతాపితల సౌఖ్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటే అవకాశం. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం బలం కనబడుతున్నాయి. ఇదంతా మీకు చాలా మంచి సానుకూలవంతమైన శుభంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.